రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో వరదయ్యపాలెం తహసీల్దార్ కార్యాలయం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు పేరుతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా మే నెలకు కడూరు గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మే నెలలో ప్రతి గురువారం కడూరు గ్రామ సచివాలయం వద్దే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం తహసీల్దార్ సుధీర్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. భూ వివాదాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, శ్మశానం దారి తదితర సామాజిక సంక్షేమ పథకాల వంటి పలు సమస్యలపై గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అయితే అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని శాఖలకు చెందిన అధికారులు గైహాజరు కావడం గ్రామస్తుల్లో అసంతృప్తిని కలిగించింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం వారు ఒక నెల ఒక గ్రామము 4 పర్యాయములు 4 విడతల సందర్శన ఈ కార్యక్రమం మీద వరదయ్యపాలెం మండలంలో కడూరు గ్రామాన్ని ఎంపించడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి ప్రజలకు ఏ అయితే సమస్యలు, రెవెన్యూ సమస్యలు కానీ ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ఆ సమస్యలకు ఈరోజు అర్జీలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా శ్మశానానికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని రావడం జరిగింది. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి సమస్యలకి మీద కూడా కొన్ని నోషనల్ నెంబర్ల మీద, జీరో ఖాతాల మీద, వెబ్ ల్యాండ్ కనెక్షన్స్ మీద కొన్ని అర్జీలు రావడం జరిగింది. కొంతమంది ఇండ్లకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు, పోషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అర్జీలన్నీ కూడా ఈరోజు రావడం జరిగింది. వీటన్నిటి మీద ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు తగు చర్యలు తీసుకుంటాం. వచ్చే వారం ఏదైతే ఈ అర్జీల మీద మనం తీసుకున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ టేకన్ రిపోర్ట్ని ఈ యొక్క గ్రామంలో వచ్చే బేస్తవారం రోజు ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేసి ఈ వారంలో చేసిన పనులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని అంతా చదువుతాము. వాళ్ళకి సమస్య ఏదైనా ఉందా పరిష్కరించిన సమస్య కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా ఈ గ్రామ సభలో మనకి రెండు అర్జీలు వచ్చాయి. ఒకటి కరెంటుకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఒక ట్రాన్స్ఫార్మర్ కోరుతూ ఒక అర్జీ ఇచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏవైతే ఈ రైతు భరోసా కేంద్రము, హాస్పిటల్ నిర్మాణం గావించబడి ఉండి ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయని విషయం మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెండింటిపైన కూడా